హాయ్ అండి, వెల్కమ్ టు బావం రెసిపీస్. ఇవాళ రెసిపీ పల్లీల కారం పొడి అండి. కారం పొడి కోసం 1 కప్పు పల్లీలను వేయించుకోండి. ఇలా పొట్టు వస్తే సరిపోతుందండి. వేగిపోయినాయి. ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకోండి. 1/2 కప్పు కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు ఇలా వేగాలండి. 1 స్పూన్ జీలకర్ర, 1 ఎల్లుల్లిపాయ పొట్టుతోనే యాడ్ చేసుకోవాలండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. ఇలా విడివిడిగా చేసుకుంటూ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి లైట్గా. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇవి చల్లారాలండి. అసలు గోరువెచ్చగా కూడా ఉండగా పట్టకూడదండి. మిక్సీ బాగా చల్లారిన తర్వాత పట్టుకోండి. చల్లారిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇలా బరకగా పట్టుకోవాలండి. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుందాం. ఇలా పట్టుకోవాలండి. రెడీ అయిపోయిందండి పల్లి కారం పొడి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది 2 months వరకు నిల్వ కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.